వైఎస్ఆర్సీపీలో చేరారు రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు. జగనన్నే కావాలి. ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారాయన. మనం చెరువు గట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే. మోపిదేవితో పాటు మరికొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. ఎందుకని అవసరం అటువంటిది అవసరమా? ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. తలని కొరివితో గోక్కోవడం అంటే ఇదే. శ్రీను భవిష్యత్తు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. టాటా. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? నిన్న అసలు ఈ భూమి మీద నడవకుండా చేయడానికే అతని ప్లాన్. రేపల్లె నియోజకవర్గంలో శ్రీను యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. దానికి మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ ను భుజాన వేసుకుని మోహన్ ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. నా తమ్ముడు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. శ్రీను చేసే ఈ జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీను సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడు అనుకుని చెప్పినట్టు జరిగిపోతుంది. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలా మంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో కనుసూపు మేర అంతా జనమే, కనపడినోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. మీ అందరి అభిమానానికి, మీ అందరూ ఆ మీద పెట్టుకున్న నమ్మకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్నా. మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఈ రోజు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2029 ఏం చేద్దాం? నేనంటాను జగనన్నే కావాలి, జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలి. వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. జగనన్న రావాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానిక, రాక్షస రాష్ట్రం చేయడానిక, దేనికి జగన్ రావాలి? మనం ఎందుకు జాయిన్ అయ్యాం? ఈ రోజు ఎందుకు మన పార్టీలో జాయిన్ అవుతున్నాం? తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే ఒకసారి ఆగండి. అంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఈ రోజున నా జీవితం ధన్యమైంది. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవటం జరుగుతుంది. అంటే దోచుకో, పంచుకో, తినుకో. 100% కరెక్ట్ అండి. ఈ 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరిని పెట్టినా గెలిపించుకోవాల్సిన బాధ్యత రేపల నుండి. ఇప్పుడు అలాగే ఉంటుందా? రేపు 29లో ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఆసన్నమైందని చెప్పే ఈ సందర్భం. మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడక చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన